హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారో చూడండి. సముద్రపు రొయ్యల్ని పైనున్న తొక్కను తీసి రొయ్య పప్పుని వేరు చేసి ప్యాకింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది పప్పు. ఈ పప్పుని ప్యాక్ చేస్తారు. ఈ కిలో వచ్చి 500 రూపాయలు చొప్పున విక్రయిస్తారు పప్పుని. మామూలు రొయ్యలు అయితే 250 రూపాయలు. ఇక్కడ అంతర్వేది ఫిష్ మార్కెట్లో ఈ రొయ్యలను తీసుకొచ్చి కుప్పలుగా పోసి ఆక్షన్ పెట్టి అమ్ముతూ ఉంటారు. వాటిని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ వ్యాపారస్తులే కాకుండా సామాన్యులు కూడా ఆక్షన్లో అర్థమవుతే కొనుక్కోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎలాగా పైన తొక్కను తీసేసి అదిగో ఆ రొయ్యను పప్పుని వేరు చేసి ఆ పప్పుకి పైన మేత తింటారు కదా రొయ్య, దానికి ఈను లాంటి ఒక సన్నటువంటి అక్కడ మేత ఉంటుంది. అది తొలగించేయాలి. ఎందుకంటే దాంట్లో మట్టి ఇసుక ఉంటుంది. అది చూడండి ఫ్రెండ్స్, ఇతను ఎలా తీస్తున్నాడు దాన్ని. ఒక ఈనుపులతో దాన్ని పైకి లాగేస్తున్నాడు. అది చాలా సులువైన పద్ధతి అలా తీసేయడం. కొంతమంది ఆ పైన భాగాన్ని కోసి తీస్తూ ఉంటారు. ఇక్కడ కొంతమంది సులువైన మార్గంగా పైన ఇలా పొలతో పొడిచి అది లాగేస్తే వచ్చేస్తుంది. ఒకవేళ అది కానీ ఉండిపోయింది అనుకోండి, చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దాంట్లో మేత, మట్టి, ఇసుక ఇలా ఉండిపోతాయి కాబట్టి అది తిన్నప్పుడు బాగోదు. వీటిని రొయ్యల్ని ఎగిరి పెట్టుకుని కానీ, పులుసు పెట్టుకుని కానీ, ఫ్రై చేసుకుని కానీ తింటే చాలా బాగుంటుంది కదా. చూడండి, మీరు ఎవరైనా తింటా ఉన్నప్పుడు ఎంత రుచిగా ఉంటాయో కామెంట్ చేయండి. ఈ సముద్రం రొయ్యలను తీసుకున్నప్పుడు మాత్రమే కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత వేరు చేస్తున్నారు. చాలా పెద్దగా ఉంది కదా రొయ్య. సముద్రం రొయ్యలు అంటే చాలామంది ఇష్టపడి కొనుగోలు చేస్తారు. ఇక్కడికి ఫ్రెష్గా ఉండే రొయ్యలు వస్తాయి కాబట్టి చాలామంది కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడే బయట వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఇలాంటి వాళ్ళ చేత పైన తొక్కను తీసి అలాగా అవి ఈను తీసేసి చూడండి పైన ఆ మేత ఈనుని బయటకు తీసేస్తారన్నమాట. అలా తీసినందుకు కిలోకి వచ్చి 30 రూపాయల నుంచి 30 రూపాయలు తీసుకుంటారు. మామూలుగా తీసేస్తే 20 రూపాయలు తీసుకుంటారు కిలోకి వచ్చి రొయ్యల్ని. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలా తీస్తున్నారు. ఇది చాలా ప్రాసెస్ చాలా బాగుంది ఇది ఇలా తీయటం. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఈ రొయ్యలు, ఈ పప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు లైక్ ఇస్తే ఇటువంటి వీడియోలు అంటే చాలా పెద్ద వీడియోలు మీకు చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.